నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ప్రధాని వెంట గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెర్మినల్ భవనం ఆధునిక సదుపాయాలను ప్రధాని పరిశీలించారు. టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్ ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను ప్రధాని మోదీకి జేఎంఆర్ సంస్థ ప్రతినిధులు వివరించారు. భోగపురం ఎయిర్పోర్ట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు ఉన్నారు. 4727 కోట్ల రూపాయలతో భోగపురం ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనంలోని ఏర్పాటు చేసిన అతిపెద్ద వీడియో వాల్ ను ప్రధాని పరిశీలించారు. ఈ వీడియో వాల్ లో ప్రదర్శించిన వివిధ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర చారిత్రక అంశాలను ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. విమానాశ్రయ ప్రాంగణంలోని వివిధ కళాకృతులను మోదీ ఆసక్తిగా పరిశీలించారు. టెర్మినల్ ప్రాంగణంలో ప్రధాని మోదీతో గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, జీఎంఆర్ ప్రతినిధులు ఫోటో దిగారు. ఓపెన్ టాప్ జీపులో వెళ్తూ 13,500 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన థీమ్సా నృత్యాన్ని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వీక్షించారు. ఓపెన్ టాప్ జీపులోనే సభా వేదిక వద్దకు నేతలు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి ప్రధాని మోదీ ప్రసంగించారు. साथियों, आज का दिन आंध्र प्रदेश के विकास के लिए, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है। मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है। मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं। मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली అమ్మవారు को నమన్ करता हूं। మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, స్వర్ణాంధ్ర విజన్కు ఎంతో కీలకమైన రోజు. ఈ శుభ సందర్భంగా ఈ పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడి తల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను. साथियों, आज यहां करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है। एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं। इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं। ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है। मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं। మిత్రులారా, ఈరోజు దాదాపు 18,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఎయిర్పోర్ట్తో పాటు ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో రోడ్ కనెక్టివిటీని కూడా మరింత బలోపేతం చేస్తాయి. వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎయిర్పోర్టుకు భూములిచ్చిన రైతులకు పాదాభివందనాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో సరికొత్త చరిత్రకు నాంది పలికామని, గూగుల్, స్టీల్ కంపెనీలతో పాటు చాలా సంస్థలు వచ్చాయని, ఉత్తరాంధ్ర దిశ మారబోతున్నాయని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో ఇది
ఇది కొత్త చరిత్రకు నాంది అని, భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నామని తెలియజేశారు. ఉత్తరాంధ్రకు గూగుల్, స్టీల్ కంపెనీలతో పాటు ఎన్నో సంస్థలు వచ్చాయని, 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని ఇప్పుడు పునర్నిర్మాణం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎర్ర బస్సు రాదన్నారు, కానీ ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు అని అన్నారు. ఉత్తరాంధ్ర వాసి అయిన జిఎంఆర్ ఈ విమానాశ్రయాన్ని నిర్మించగా దీనికి తొలి అడుగు వేసిన అశోక్ గజపతిరాజు, నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ కి కూడా ఇక్కడి వారే కావడం విశేషమని సీఎం చంద్రబాబు తెలియజేశారు. దేశభక్తి రావాలి మీ అందరిలో. భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి. అందరికీ నమస్కారం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భోగాపురంలో జరిగిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్నారని కొనియాడారు. తెలుగు జాతి ఎవరికీ తలవంచదని అల్లూరి సీతారామరాజు గర్జించారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ వికసిత భారత సాధన దిశగా అంకిత భావంతో కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావు అని. అలాగే ఈ దేశ ప్రధానికి, సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి మేమందరం నిరంతరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, భారతమాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జేజేలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి.
ఎర్ర బస్సు రాని చోట విమానాశ్రయం అవసరమా అని ప్రశ్నించిన వారికి భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో దిమ్మ తిరిగే సమాధానం లభించిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కు ఈ విమానాశ్రయం ప్రతీకాన్ని లోకేష్ కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడుల నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తోందని చెప్పారు. భోగపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ఉత్తరాంధ్రను తక్కువగా అంచనా వేసి ఎర్రబస్సు రాని చోట విమానాశ్రయం అవసరమా అని ప్రశ్నించిన వారికి ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంతో దిమ్మ తిరిగే సమాధానం లభించిందని ఆయన అన్నారు. ఎర్రబస్సు రాని చోటికి ఇప్పుడు ఏకంగా ఎయిర్ బస్ తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వచ్చారని, ఇదే ఉత్తరాంధ్ర దెబ్బ అని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నడియాడిన ఈ నేలపై ఏర్పాటైన విమానాశ్రయం ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు తొడిగిందని తెలిపారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కు ఈ విమానాశ్రయం ప్రతీక అని లోకేష్ కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడుల నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తోందని చెప్పారు. రికార్డు టైంలో భోగపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయడంతో పాటు పోలవరం, అమరావతి నిర్మాణాలకు నిధులు కేటాయించడం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కు పరిరక్షణ, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు వంటి నిర్ణయాలు రాష్ట్రాభివృద్ధికి నిదర్శనమని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఏఎంసీ, ఫైటర్ జెట్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయమే కారణమని ఆయన స్పష్టం చేశారు. భారత్ మాతా కీ ఉత్తరాంధ్ర ఉత్సాహం అదిరిపోయింది. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అయితే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కంపడుతుంది. నమో కా మతలబ్ హిమ్మత్, నమో కా మతలబ్ విశ్వాస్, నమో కా మతలబ్ సురక్షిत भारत, नमो का मतलब दुश्मन को डर, विकसित हो, गरीब का कल्याण हो, भविष्य का गारंटी हो. हर सवाल का एक ही जवाब गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारू. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ గిరిజన విద్యార్థులు, మహిళలు చేసిన థ్రిమ్సా నృత్యం అందరినీ ఆకట్టుకుంది. దాదాపు 13,500 మంది ఒకే చోట చేరి సంప్రదాయబద్ధంగా గులాబీ రంగు, ఆకుపచ్చ అంచు చీరలను ధరించి ఎంతో లయబద్ధంగా థింసా నృత్యం చేశారు. విమానాశ్రయ టెర్మినల్ నుంచి ఓపెన్ టాప్ జీప్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి బహిరంగ సభకు ప్రధాని మోదీ బయలుదేరారు. టెర్మినల్ నుంచి సభా వేదికకు వెళ్లే మార్గంలో వేలాది మంది గిరిజన విద్యార్థినులు, మహిళలు థింసా నృత్యాన్ని ప్రదర్శిస్తూ మోదీకి ఘన స్వాగతం పలికారు. గిరిజన విద్యార్థినులు చేస్తున్న థింసా నృత్యాన్ని ప్రధాని ఆసక్తిగా తిలకించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తన అధికారిక బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అధికారులకు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ వారికి శేషవస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తన అధికారిక బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా విచ్చేసిన వారికి ఆలయ రాజగోపురం వద్ద అధికారులు, అర్చకులు వేద మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బృందానికి అర్చకులు అమ్మవారి చరిత్రను వివరించారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ వారికి శేషవస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. అంతర్జాతీయ ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని రాచర్ల బీట్లో పులి మృతి చెందడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర మరియు పారదర్శక విచారణ జరపాలని ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ను ఆయన ఆదేశించారు. ఇది సహజ మరణమా లేదా మానవ ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరిపి నిబంధనల ప్రకారం పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని గిద్దలూరు డివిజన్ రాచర్ల బీట్లో పులి మృతి చెందడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే పులుల సంరక్షణ ఎంతో ముఖ్యమని, అలాంటిది పులి ప్రాణం కోల్పోవడం అడవులు మరియు వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యతను మరోసారి గుర్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మరణం వెనుక ఉన్న అసలు కారణాలను వెలికి తీయడానికి సమగ్రమైన పారదర్శకమైన విచారణ జరపాలని ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ను ఆయన ఆదేశించారు. ఇది సహజ మరణమా లేక వేటగాళ్ల దుశ్చర్య, విష ప్రయోగం వంటి మానవ ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణంలో క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి మరణానికి గల కారణాలను నిర్ధారించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ ను తక్షణమే పెంచాలని, క్షేత్రస్థాయి నిఘాను బలోపేతం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ సంపదను, జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా చట్ట ప్రకారం అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పోలవరం నుంచి 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుండగా ధవళేశ్వరానికి ఎగువన నీటి నిల్వకు ఒక్క ప్రాజెక్టు కూడా లేకపోవడం బాధాకరమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గతంలో పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెచ్చామని, గత 5 ఏళ్ల పాలనలో ఎడమ కాల్వ పనులను పూర్తిగా విస్మరించిన వారికి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. జగన్ ప్రభుత్వం నీటిపారుదల శాఖలో 18,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లినా ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 1,800 కోట్లు వెచ్చించి పోలవరం ఎడమ కాలువ పనులను 2 ఏళ్లలోనే పూర్తి చేశామని తెలిపారు. పోలవరం నుంచి 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుండగా ధవళేశ్వరానికి ఎగువన నీటి నిల్వకు ఒక ప్రాజెక్టు కూడా లేకపోవడం బాధాకరమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోలవరం పనులకి కేటాయించి 72% పూర్తి చేశారని, 2019లో ప్రభుత్వం మారకుండా ఉంటే 2024 నాటికే పోలవరం పూర్తయ్యేదని తెలియజేశారు. కానీ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం పోలవరాన్ని డయాఫ్రమ్ వాల్ ను పూర్తిగా ధ్వంసం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించి 2027 నాటికి పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నారని, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను సరిచేస్తూ ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులను వేగవంతం చేశామని వెల్లడించారు. ఉత్తరాంధ్రకు సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం గతంలో పురుషోత్తమపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెచ్చామని, గత 5 ఏళ్ల పాలనలో ఎడమ కాలువ పనులను పూర్తిగా విస్మరించిన వారికి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కే లేదన్నారు. జగన్ ప్రభుత్వం నీటిపారుదల శాఖలో 18,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్లినా ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 1,800 కోట్ల రూపాయలు వెచ్చించి పోలవరం ఎడమ కాలువ పనులను 2 ఏళ్లలోనే పూర్తి చేశామని తెలిపారు. ఈ ఆగస్టు నెలలోనే ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించాలని చంద్రబాబు ఆదేశించారని, పనుల్లో జాప్యం చేస్తున్న ఏజెన్సీలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మరి ఈ రకంగా ఇంత క్లిష్టమైనటువంటి పనులన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుని ఏదైతే ఈ యొక్క ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి మరి ఈవేళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నటువంటి స్థితి మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు, దగ్గర 3:30 టైం అవుతుందేమో. రాత్రి చూస్తే మేము 11-12 దాకా మేము అక్కడ పిఠాపురం కానీ రివ్యూ, ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ మా పని ప్రారంభం. అటు ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు, వారానికి 3-4 ప్రజావేదికలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం ఏదైతే ఆయన శస్త్రచికిత్సను కూడా లెక్క చేయకుండా ఆయన ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటూ ఏదైతే ఆ పరిపాలనా దిశగా ఆయన పడేటువంటి కష్టం, లోకేష్ గారి కష్టం అంటే ఇట్లా ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, మా శాసనసభ్యుల దగ్గర నుంచి తిండి తిప్పలు లేకుండా నిద్రలకు దూరంగా ఉండి, ఇల్లు వాకలికి దూరంగా ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేయాలని అంటే అందులో ప్రధానంగా నీరే శరణ్యం అని చెప్పి ఈ రకంగా ఒక టార్గెట్ పెట్టుకుని మొన్న ఒక హంద్రీనిమా మీరందరూ కూడా చూశారు. 5 సంవత్సరాల్లో నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే హంద్రీనిమా ఫస్ట్ ఫేజ్ను పూర్తి చేసి 728 కిలోమీటర్కి నీరు తీసుకెళ్ళాం. అదేవిధంగా ఇప్పుడే ఈ ఆగస్టు నెలలో అంటే ఒక తేదీ అటు ఇటు కానీ ఆగస్టు నెలలోనే మళ్ళీ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఫస్ట్ ఫేజ్ పనుల్ని కంప్లీట్ చేసుకుని ఉత్తరాంధ్రకు నీరు అందించబోతూ ఉన్నాం. అదేవిధంగా వెలిగొండ 30 సంవత్సరాల కళ, ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, అటువంటి జిల్లాకు సైతం వెలిగొండ ప్రాజెక్టుని 30 సంవత్సరాల కళని గత ముఖ్యమంత్రి పూర్తి కాకుండానే పూర్తయినట్టుగా జాతికి అంకితం చేసి దగా మోసం గత ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు 3,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి లైనింగ్, బెంచింగ్, ఫీడర్ కెనాలు 900 కోట్ల రూపాయలు R&R ఇన్ని చేసుకుని వేళ ఈ సెప్టెంబర్లోనే ఆ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఈవేళ ప్రకాశం జిల్లాకు నీళ్లు తీసుకురావాలని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరవేసే సమర్థవంతమైన వేదికగా నిలుస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన, మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ప్రతి ఇంటికి చేరవేరుస్తున్నామన్నారు. అధికారం తమకు అలంకారం కాదని ఒక బాధ్యత అని స్పష్టం చేశారు. 24వ డివిజన్ గిరిపురం
గాస్పుల్ పాల్ చర్చ్ వద్ద నుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన, మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. అదేవిధంగా సూపర్ 6 హామీల అమలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను వివరించి ప్రభుత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందిస్తున్నామన్నారు. మీరు కట్టుకుంటారంటే మనం దగ్గర నుండి కట్టిస్తాం. పర్మిషన్ అవన్నీ ఫ్రీగా చేస్తాం, ఇబ్బంది ఏం లేదు, రూపాయి ఖర్చు లేకుండా చేస్తాం. మీరు చేసుకుని రండి. పట్టాలు ఆల్రెడీ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసిస్తాం, ఇంకొంతమంది చేయాలి, అవి కూడా చేపించేస్తా, ఏం ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ స్టార్ట్ చేశాం కదా, చాలా మంది చేసాం, చేపిస్తాను వెళ్ళి. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 11.75 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 17 మండలాలు 32 లంక గ్రామాలకు వరద ముప్పు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ముందస్తుగా సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో నదిలో ప్రవాహ స్థాయి పెరుగుతోంది. బ్యారేజీ 175 గేట్లు ఎత్తి వచ్చిన వరద వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 11.75 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 17 మండలాలు 32 లంక గ్రామాలకు వరద ముప్పు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ముందస్తుగా సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు. వరద దృష్ట్యా జిల్లాలో సిబ్బంది, అధికారులకు సెలవులను కలెక్టర్ రద్దు చేశారు. బ్యారేజీ నుంచి దిగువన ఉన్న గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. బ్యారేజ్ కు దిగువన ఉన్న లంక గ్రామాల ప్రజలు మర పడవల సాయంతో రాకపోకలు సాగిస్తున్నారు. లంక గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ పర్యటించి అధికారులకు వరద హెచ్చరికలపై దిశానిర్దేశం చేశారు. పి గన్నవరం మండలం బూరుగులంక రేవులో వరద రేవు పరిస్థితిని అధికారులు అంచనా వేశారు. విద్యార్థులు, గర్భిణీలు, వృద్ధులు ఎవరూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోనసీమలో వివిధ నదీపాయల్లో తాత్కాలిక బాటలు తెగిపోయాయి. ఏలూరు జిల్లా వేలూరుపాడు మండల పరిధిలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపు దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రవాహం పోటెత్తుతుంది. గోదావరి నీటి మట్టం 54.8 అడుగులు చేరింది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో 14.26 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉంది. పోటెత్తుతున్న వరదతో స్నానఘట్టాలు, కళ్యాణకట్ట, విద్యుత్ స్తంభాలు మునిగిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని నోవా కాలేజ్ యాజమాన్యం తీరుపై విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. ఫీజు మొత్తం చెల్లించినప్పటికీ కళాశాల యాజమాన్యం ఇంకా డబ్బులు చెల్లించాలంటూ తమను తీవ్రంగా వేధిస్తోందని విద్యార్థులు ఫిర్యాదులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం వైవా పరీక్షలు నిర్వహించకుండా తమ భవిష్యత్తును అగమ్యగోచరం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే చేతనైంది చేసుకోండంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. తమ వెనుక పెద్దవారే ఉన్నారని, ఎవరు ఏమీ చేయలేరంటూ యాజమాన్యం ధీమాగా మాట్లాడిందని విద్యార్థులు వాపోయారు. చదువు పూర్తి చేసుకుని 6 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని, తమకు వైవా నిర్వహించి న్యాయం చేయాలని వారు జిల్లా కలెక్టర్ మరియు యూనివర్సిటీ అధికారులను వేడుకుంటున్నారు. వచ్చేసి సార్కి అక్కడ ఉన్న సార్కి ప్రిన్సిపల్ సార్ పర్మిషన్తో ఒక సార్ ఆయన ఇచ్చిన కాంటాక్ట్కి వినోద్ సార్ అన్న సార్కి ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి ఎగ్జామినేషన్స్ టైంలో కోవిడ్ టైంలో ఉన్నాం కాబట్టి ప్రిన్సిపల్ సార్కి నేను యూనివర్సిటీ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు 2 పే చేశాను. అయినా కానీ వీళ్ళు వచ్చేసి యూనివర్సిటీ ఫీజు ప్లస్ సార్ వినోద్ సార్కి కట్టిన 70,000 ఫీజు 2 టాలీస్ లేవు అని చెప్తున్నారు. నన్ను అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ కూడా అటెండ్ చేయించారు. ఇప్పుడు దాకా నేను ఫైనల్ ఇయర్ దాకా కూడా వచ్చేసాను. ఇప్పుడు వీళ్ళు ఈ పాయింట్ మీద నన్ను వచ్చేసి వైవా కండక్ట్ చేయకుండా
నా స్టడీస్ డిలే చేస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాను. సూపర్ స్టార్ కృష్ణ సినీ వారసుడు 3వ తరం నటుడు సూపర్ స్టార్ జై కృష్ణ నటించిన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం భారీ విజయం సాధించడం హర్షణీయమని సుధాస్వామి అన్నారు. రానున్న కాలంలో సూపర్ స్టార్ జై కృష్ణ మరిన్ని విజయోత్సవాలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణ సినీ వారసుడు 3వ తరం నటుడు సూపర్ స్టార్ జై కృష్ణ శ్రీనివాస మంగాపురం చిత్రం ద్వారా 30వ తారీఖు రిలీజ్ అయ్యి సంచలనాత్మక విజయం సాధించిన సందర్భంగా విజయవాడ కృష్ణ పార్క్ లో కాంస్య విగ్రహం వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ముందుగా ఆయన అభిమానులు సూపర్ స్టార్ కృష్ణకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుధాస్వామి మాట్లాడుతూ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినందుకు హీరో జై కృష్ణకి, దర్శకుడు భూపతి, నిర్మాత అశ్విన్ దత్ కు, జెమినీ గణేష్ కు, లెజెండరీ నిర్మాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ సినిమా ఇంత ఘన విజయాన్ని సాధించడానికి ముఖ్య కారకులైనటువంటి సీనియర్ కృష్ణ అభిమానులు, అశేష అభిమానుల ఆదరణతో, మహేష్ బాబు అభిమానుల ఆదరణతో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా జై కృష్ణ బాబుని ఆశీర్వదించమని, మరెన్నో మంచి కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలు, క్రైమ్ చిత్రాలు, ఇలాగే కృష్ణ ఎలాగైతే అన్ని రకాల చిత్రాల్లో నటించి 350 చిత్రాలకు పైగా నటించి ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొన్నారో అదేవిధంగా జై కృష్ణ అని కూడా ఆదరించాలని కోరారు. అలాగే మహేష్ బాబు మొదటి చిత్రం రాజకుమారుడు, కృష్ణ మొదటి చిత్రం తేనె మనసులు, అలాగే జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం కూడా విజయవాడ అలంకార్ థియేటర్లో సెంటిమెంట్ గా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించడం హర్షణీయమన్నారు. ఈ శుభ సందర్భంగా ఈ రోజు హీరోకి, హీరోయిన్ కి, దర్శకులకి, నిర్మాతలకి అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాను ఆదరించి జయకృష్ణ బాబుని ఆశీర్వదించాల్సిందిగా అశేష ప్రజానికాన్ని ప్రార్థిస్తూ సినిమాని అందరూ థియేటర్కి వెళ్లి చూసి జయకృష్ణ బాబుని ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. జయకృష్ణ బాబుని ఆశీర్వదించమని, మరెన్నో మంచి కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలు, క్రైమ్ చిత్రాలు, ఇలాగా కృష్ణ గారు ఎలాగైతే అన్ని రకాల చిత్రాల్లో నటించి 350 చిత్రాల పైగా నటించి ప్రజల ఆదరాభిమానాల్ని చూరగొన్నారో అలాగే మహేష్ బాబు కూడా మొదటి చిత్రం రాజకుమారుడు, కృష్ణ గారి మొదటి చిత్రం తేనె మనసులు, అలాగే జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం కూడా సినిమా కూడా అదే థియేటర్ విజయవాడ అలంకార్ థియేటర్లో సెంటిమెంట్గా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా ఈరోజు హీరోకి, హీరోయిన్కి, దర్శకులకి, నిర్మాతలకి అందరికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాను ఆదరించి జయకృష్ణ బాబుని ఆశీర్వదించవలసిందిగా అశేష ప్రజానీకానికి ప్రార్థిస్తూ సినిమాని అందరూ థియేటర్కి వెళ్ళి చూసి జయకృష్ణ బాబుని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ జయకృష్ణ గారు చాలా బాగా నటించారు. మేము అందరం కలిసి నిన్న సినిమాకి వెళ్ళాము. చాలా బాగుంది సినిమా కూడా. అలాగే సూపర్ స్టార్ మన మహేష్ బాబు గారి అందము, కృష్ణ గారి చిరునవ్వు రెండు కలగలిపిన ఇదే మన జయకృష్ణ గారు. ఆయనలో చూసాం మేము. అది చిత్రం చాలా బాగుంది. హీరోయిన్ కూడా తన పాత్రలో తను బాగా నటించింది. మన కృష్ణ గారు వారసత్వము, జయకృష్ణ గారు బాగా ఇంకా ముందుకు తీసుకెళ్తారు. ఇంకా ముందు మంచి సినిమాలు చేస్తారని చెప్పని మేమందరం కోరుకుంటున్నామండి. ఈరోజు శ్రీనివాస మంగాపురం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇక్కడ సుధాస్వామి గారి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది. సినిమాని అందరూ థియేటర్లో చూసి జయకృష్ణ బాబుని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.